చోట్ల చూస్తున్నది గనక జ్ఞాపకం చేస్తున్నాం. ఏముందండి అలాగే చెప్తారండి ప్రతి నెలకిను అంటూ చప్పరించేసేలాంటి బుద్ధిమంతుల కోసమే ప్రత్యేకించి మన భక్తి వాహిక వారు ఒక ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఘట్టం ఇది. అందుకనే కేవలము ఆ పురాణాల్లో కథలు మాత్రమే కాదు, ఆ కథలకి మూల స్తంభాలైనవి, అంతరంగ రహస్యాలైనవి, 10 మంది తెలుసుకుని 10 మందికి ఉపయోగించుకునేలాంటివి అందించడం కోసమే ఆ శాసనం చేస్తే ఈ అనుశాసనం జరుగుతోంది. అది గమనించండి. ఏం చెప్పుకుంటున్నాం? మాఘమాసంలో చేసే పుణ్యకార్యాలు ఏవైనా సరే ఉండనివ్వండి, అన్నీ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ప్రధానంగా ఏం చెప్తున్నారు? మాఘమాసమునందు స్నానమునకు అత్యంతమైన ప్రాధాన్యత ఉంటుంది. అన్ని చోట్ల ఉంటుంది స్నానం అన్నది. నిజమే ప్రతి కార్యక్రమానికి స్నానం ఉంటుంది. కానీ కార్తీక మాసంలో దీపారాధన ప్రధానం అంటారు, మార్గశిర మాసంలో భగవద్ ఆరాధన ప్రధానం అంటారు. అంటే స్నానం వద్దని కాదు, అక్కడక్కవి ప్రాధాన్యంగా చెప్పారు. మాఘమాసంలో చెప్పింది ఏమిటి? మాఘ స్నానము. మరి చైత్రంలో ఏమిటండి? అక్కడ మరొకటి ఉంది. ఇది పద్ధతి అన్నమాట. అందుకని అంటే ఇంకొక మాట కూడా చెప్పాలి. చెప్పి మాఘస్నాన వైభవానికి ఒక లెవెల్లో పరమశివుని వారిని అడిగారు. ఇది శివపురాణంలో వస్తుంది. ఏమయ్యా, మేము హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటున్నాం, అక్కడ నీరంతా గడ్డకట్టిపోయి ఉంటుంది, నువ్వేమో స్నానం చేస్తే కానీ దిక్కులేదంటావు, మేము ఎక్కడ స్నానాలు చేయాలయ్యా? విశ్వగుణాచరణ చెప్పు అని ఒక సంస్కృత కావ్యంలో ఇది చలోక్తిగా వాడాడు మహాకవి వెంకటాద్రి. ఆయన అనేసరికి పరమశివుల వారు నవ్వి, లేదయ్యా మీరొక్క పని చేయండి,